ఆ యాప్ ఏంటో నాకు కూడా చెప్పరా. ఎందుకురా? ఎందుకురా ఎవరి దగ్గర డబ్బులు ఇస్తా నవ్వుతారట. ఈ బ్యాగ్ తగిలించుకొని డీసెంట్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా, వీడి పేరే సిద్ధు. వీడు బెట్టింగ్ ఎలా అలవాటు పడ్డాడు అనేది మీరే చూడండి. హలో ఎలా ఉన్నావు? బానే ఉన్నాను అన్న, నువ్వు ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా. అమ్మ ఎలా ఉంది? మా అమ్మ బానే ఉంది. ఇంటికి నీ చదువు ఎలా ఉంది? మొన్నే ఎగ్జామ్స్ రాశాను, రిజల్ట్ రావాలి. సరేరా, జాగ్రత్త. మరేంటి ఇంటికాడ సంగతులు? ఏముందరా, నీ చదువు కోసం అప్పు చేశాం కదా, మొన్న వాళ్ళు గొడవకు వచ్చారు. మరి ఏం చేసావు అయితే? ఈ అమ్మ బంగారం మొత్తం పెట్టి అప్పు తీర్చేశాను రా. నాకు కూడా ఆరోగ్యం బాగట్లేదు. నానా ఎగ్జామ్ ఫీజు కట్టాలి నానా. ఎంత నానా? నానా సరే నానా, నేను పంపిస్తాను. డబ్బులు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టరా, అన్ని రోజులు ఒకేలా ఉండవు. హాయ్ బ్రో. ₹100 వేసా, 10x దాకా వచ్చింది. నాకు ₹1000 వచ్చినాయి. అరే మామ నాది కూడా వేయరా. సరేరా వేస్తానులే, ఆగు. ఏంటో ఇల్లు. ఏంట్రా నువ్వు స్నానం చేయలేదా? వాడు 3 నీకెందుకురా? రోజులు చేయడు. నిన్నైతే నీకు ₹1000 వచ్చిందిరా, ఇవాళ నాకు ₹1500 వచ్చిందిరా. ఏ యాప్ రా అది? అరే ఇదేదో చాలా బాగుందిరా, నేను చూపిస్తా చూడు. ఇదేరా ఇదేరా నేను ఏవియేట్ రా ఇది. షేర్ చేస్తా బ్రో మీకు. ఏం బెట్టింగ్ యాప్ రా? ఈ యాప్ చూడరా, చాలా బాగుంది. దీంట్లో మనం 1000 పడితే చాలా, రేపటి కల్లా నాకు 5000 వస్తాయి. ఇలాంటి యాప్ మన దగ్గర ఉంటే మన ఇంట్లో వాళ్ళని మనీ కోసం ఫోన్ చేయాల్సిన అవసరమే లే. మనం 1000 పడితే చాలా, రేపటి కల్లా నాకు 5000 వస్తాయి. ఇలాంటి యాప్ మన దగ్గర ఉంటే మన ఇంట్లో వాళ్ళని మనీ కోసం ఫోన్ చేయాల్సిన అవసరమే లే. నాకు కూడా ఆరోగ్యం బాగట్లేదు. ₹100 వేసా, 10x దాకా వచ్చింది. నాకు ₹1000 అమ్మ వచ్చింది. బంగారం మొత్తం పెట్టి అప్పు తీర్చేశాను రా. నాకు కూడా ఆరోగ్యం బాగట్లేదు. ఈ అమ్మ బంగారం మొత్తం పెట్టి అప్పు తీర్చేశాను రా. నాకు కూడా ఆరోగ్యం బాగట్లేదు. ట్రై చేద్దామా? ఇంట్లో వాళ్ళని మనీ కోసం ఫోన్ చేయాల్సిన అవసరమే లే. ఆ యాప్ ఏంటో నాకు కూడా చెప్పరా. ఎందుకురా? అసలే మేము ఎడిక్ట్ లేదురా, నేను ఎడిట్ అవ్వను. ప్లీజ్ చెప్పరా. వద్దురా. దీన్ని ఏవియేటర్ అంటారా. దీనిలో ఒక ఫ్లైట్ ఉంటుంది. అది ఫ్లై అయ్యేటప్పుడు నువ్వు బెట్ వేయాలరా. డిస్ప్లే మీద నీకు 1x 2x 3x అని కనపడుతుంది. ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యే లోపు నువ్వు స్టాప్ చేయాలి. నేను ముందరే చెప్తున్నాను, నువ్వు ఎడిక్ట్ అవ్వద్దని. రేయ్ రేయ్ నిద్రలేరా? రేయ్ రేయ్ ఏంటి కాలేజీకి రావా? నాకు తలనొప్పిగా ఉందిరా. నా ఎగ్జామ్ ఫీజు నువ్వే కట్టేసి సెండ్ చేస్తా. సరేరా, సరే. రేయ్ 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 నేను రాను పోరా. ఏంద్రా ఈ మధ్య ఇలా బిహేవ్ చేస్తున్నాడు? మనకెందుకురా, మనం వెళ్ళిపోదాం పదా.
ఏంట్రా ఈ మధ్య సిద్ధుగా కాలేజీకి రానంటున్నాడు? అవునరా, కాలేజ్కి రావట్లేదు ఈ మధ్య. బెట్టింగ్ కి చాలా ఎడిక్ట్ అయ్యాడు వాడు. హలో మా, నాకు ఒక 10,000 కావాలి. ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలి. త్వరగా సెండ్ చేయి. ఫీజు కట్టావు కదరా, మళ్ళీ మీ అమ్మకి అబద్ధం చెప్పి నీకు అనవసరం. కూడా బెట్టింగ్ పెట్టి పోగొట్టుకున్నాడు. రే మామ, నాకు ఒక 10,000 కావాలరా. ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలరా, కాస్త అర్జెంటు. బదులుగా నా ల్యాప్టాప్ తీసుకో. ఎందుకురా అందరి దగ్గర డబ్బులు తీసుకున్న అబద్ధాలు ఆడి? నీకెందుకురా, నేను ఎంత చెప్పినా మారట్లేదు. రే ఆగరా, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవారా? డబ్బులు తీసుకున్నప్పుడు ఎవరైనా తెలియదా నీకు? చెప్పరా, ఏం సైలెంట్ గున్నావు? ఇప్పుడు ఇస్తావరా? 1 మంత్లో ఇచ్చేస్తా. 1 మంత్ ఏంట్రా? 1 మంత్ వీక్ లో డబ్బులు చేతిలో. సరే సరే సరే. ఏంటి నాన్న కాల్ చేసావు? విషయం తెలిసిందా? మనూరు నాయుడు కొడుకు ఇంట్లో అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకున్నాడంట. బెట్టింగ్ లాగా పోగొట్టాడంట. ఆ విషయం ఊరందరికీ తెలిసి నాయుడు గారి పరువంతా పోయింది. రెడ్డి కొడుకు నాయుడు గారికి పట్టుకున్నా బాగుండు. 2 రోజులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నాన్న, నువ్వు అలాంటి వారికి కొంచెం దూరంగా ఉండు. సరే నాన్న, ఉంటా. 2 రోజులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ యాప్ ఏంటో నాకు కూడా ఎందుకురా? 2 రోజులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకురా అందరి దగ్గర డబ్బులు తీసుకున్న అబద్ధాలు ఆడి? నీకు అనవసరం. వీక్ లో డబ్బులు చేతిలో. సరే. ఈశ్వర్, ఒక 5,000 అంటే కొట్టరా ప్లీజ్ రా. ఒక 5,000 రే మోహన్, నువ్వైనా కొట్టరా ఒక 5,000 ప్లీజ్ రా. రే మోహన్, ఒక 5,000 రా. రే ప్రసాద్, ఒక 10,000 రా. నీకు ఎల్లుండి కల్లా ఇచ్చేస్తాను రా. ప్లీజ్ రా 10,000. రే రే వినయ్, ప్లీజ్ రా. రే వినయ్, ఒక 10,000 రా. నేను వెంటనే రేపే ఇచ్చేస్తాను రా. ప్లీజ్ రా. రే 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 ప్లీజ్ రా. రే ఒక 10,000 రా. రే పజ్జేవాకరా. రే ఒక 10,000 రా ప్లీజ్ రా. మళ్ళీ ఇచ్చేస్తాను రా వెంటనే. రే ఆగరా, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవారా? డబ్బులు తీసుకున్నప్పుడు ఎవరైనా తెలియదా నీకు? చెప్పరా, ఏం సైలెంట్ గున్నావు? ఇప్పుడు ఇస్తావా? 1 మంత్ ఏంట్రా? 1 మంత్ ఏంట్రా? 1 మంత్. సరే సరే. ఎక్కడికి వెళ్తున్నారు? నా కొడుకుని ఇంజనీరింగ్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాం అండి. అంత ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ జాయిన్ చేయడం ఎందుకండి? డిగ్రీ జాయిన్ చేయొచ్చు కదా. లేదులే అండి, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. కళలన్నీ వాడి మీదే ఉన్నాయండి. వరి నాన్న, నీ కళలను నెరవేర్చలేకపోతున్నాను.
నీ కొడుకుగా ఉండే అర్హత లేదు ఇంకా. ఓడిపోయింది నాన్న. నీ ఊపిరి నీ సొంతమా, మాకు చెప్పకుండా వదలకురా. నీ జీవితం నీ ఇష్టమా, మాకు వాట ఉంది మరవకురా. గాలికో వానకో కూలిపోనీయక కాపలా కాయగా మేము ఉన్నాముగా. ఇప్పుడు మీరు చూసింది కథ కాదండి. మనం డైలీ కాలేజ్లోనూ సొసైటీలోనూ ఇలా బెట్టింగ్కి అలవాటు పడి చెడిన వాళ్ళని చాలామందిని చూసి ఉంటాం. ఇక్కడ ఉన్న ప్రతి ముగ్గురులోనూ ఒకరు ఇలానే ఉంటారు. వాళ్ళు ఈ రోజుతో బెట్టింగ్ ఆపేయాలని, బెట్టింగ్కి దూరంగా ఉండాలని చేసినదే మా ఈ ప్రయత్నం. బెట్టింగ్ని మానుకుంటారని ఆశిస్తూ మీ వినయ్ కుమార్.